శ్రీపాదుల వారిని ఆరాధించువారి సమస్త పాపములు హరింపబడును. మృగము వద్దకు పోయి సంస్కృత వ్యాకరణము బోధించుట నిష్ప్రయోజనము. మృగము సంస్కృత వ్యాకరణము నేర్చుకొనవలనన్న ఆ నీచ జన్మ నుండి విముక్తమై మానవ జన్మ నుండి తగిన సమర్థత కలిగిన వ్యక్తి నుండి అది నేర్వవలెను. నేను ప్రతి జీవితోడను అంతర్గతంగా సంబంధమును కలిగి ఉండుటచే జీవుల సంస్కారములను మలినములను వారి నుండి స్వీకరించి ప్రతినిత్యము స్నాన జపాదుల వలన వాటిని దగ్ధము చేసి జీవుల పరిణామమునకు తోడ్పడుచుండును. వాస్తవమునకు నేను పూజ సలపనవసరం లేదు. నన్ను ఆరాధించిన వారి అనేక పాప సంస్కారములను నా యందు ఆకర్షించుకొని మా ఇంట కులదైవముగా ఉన్న కాలాగ్ని సమన దత్తునికి స్థూల పూజ చేసెదను. ఆ పూజ చేయుట వలన కలిగిడి మహాఫలమును నన్ను ఆరాధించు వారికి ధారపోసెదను. కర్మ చెయ్యనిదే ఫలితమిచ్చుటకు వీలు లేదు కనుక తపశ్చర్యాది మహాపుణ్య కర్మలను నేను ఈ శరీరంతో ఆచరించెదను. నేను అనంత చైతన్యంబును కనుక నేను చేసడి కర్మలకు సజ్జ ఫలితములు కలుగును. కనుక ఆ ఫలితమును వెంటనే వారి వారి యోగ్యతానుసారము కలగజేతును. అందువలనే నాది ఆది గురు స్వరూపము. తల్లిదండ్రుల ఆస్తిపాస్తులకు బిడ్డ ఏ విధముగా హక్కుదారుడై ఉన్నాడో గురువు యొక్క తపశ్శక్తికి ఆ గురువు యొక్క శిష్యులు వారసులై ఉన్నారు. భగవద్గీతలో కూడా కర్మ చేయుట అనివార్యమను విషయము తెలియజేయబడినది.